వెల్కమ్ టు A9 టీవీ. ఆంధ్ర కేసరి టంగుటూరు ప్రకాశం పంతులు 153వ జయంతిని ప్రకాశం జిల్లా స్వగ్రామమైన ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గ పరిధిలోని నాగులుప్పలపాడు మండలం వినోదరాయనపాలెంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ, స్థానిక ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, ఒంగోలు ఆర్డీఓ సుబ్బారెడ్డి, తహసీల్దార్ ప్రవీణ్, ఎంపీడీఓ జయమణితో పాటు పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన పలు పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అంగరంగ వైభవంగా జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి మన గౌరవ బిఎన్ విజయ్ కుమార్ గారికి మన జాయింట్ కలెక్టర్ ఉన్నారు. ఆ స్వరూపమైనటువంటి ఆ ప్రకాశం గారి విగ్రహానికి గారిని దీపాన్ని మనం దైవ స్వరూపంగా భావిస్తూ ఉంటాం. ఏ కార్యక్రమైనా కూడా ఆ జ్యోతి ప్రజ్వలనతోటి నిరాటంకంగా మా చిన్నారులచే ప్రదర్శించబడేటువంటి తిలకించి మా చిన్నారులని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం సార్. ప్రార్థనతో ప్రారంభిస్తాం. యా పుణ్యేందు తుషారహార ధవళ యా శుభ్ర వస్త్రాన్విత యా వీణా వరదండ మండితకర శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రకృతిభిః సామాం పాతు సరస్వతి భగవతి నిశేష జాజాపః. మన గౌరవ శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి, మన మండల విద్యాశాఖ అధికారి రవి గారు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎలియన్ రమేష్ గారు, ఎస్ఐ రైటింగ్ లో సెకండ్ ఎస్ సంజన జడ్పీహెచ్ఎస్ కనపర్తి, ఎస్ సంజన జడ్పీహెచ్ఎస్ జిపిఆర్ఎస్ అమలాపురం, బ్రహ్మేంద్ర సోదరి కృష్ణ చైతన్య జడ్పీహెచ్ఎస్ నాగులపల్లి, డ్రాయింగ్ లో ఫస్ట్ ప్రైజ్ కే భావని జడ్పీహెచ్ఎస్ వినోదరాయ్. మనమందరము ప్రకాశ పంతులు గారిని ఈ సందర్భంగా ఆయన చేసిన కొన్ని మంచి పనులు, ఆయన చేసిన గురించి మనము తెలుసుకోవాలి. ప్రకాశం పంతులు గారు ఇక్కడ వినోదరాయపాలెంలో చదువుకొని ఆయన మొదటి ముఖ్యమంత్రి, మెడ్రాస్ ప్రెసిడెన్సీలో మొదటి ముఖ్యమంత్రి అయ్యి దాని తర్వాత ఆంధ్ర వచ్చిన తర్వాత మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. మీరు మనమందరం గుర్తు తెచ్చుకోవాల్సిన విషయం ఏంటిదంటే, ఇంత చిన్న గ్రామంలో పుట్టినా కానీ మంచిగా చదువుకున్నా. ఎందుకంటే ఆయన లాయర్ అయ్యి దాని తర్వాత లండన్లో కూడా లాయర్గా నేర్చుకొని దాని తర్వాత మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఒక బ్యారిస్టర్గా చేయడం చాలా గొప్ప విషయం.
అందుకని ఆ రోజు చదువుకున్నాడు కాబట్టి అన్నీ తెలుసు కాబట్టి మన భారతదేశానికి ఇండిపెండెన్స్ రావాలని ఆయన ఎంతో కోరాడు. ఆ రోజు సైమన్ కమిషన్, గోబ్యాక్ సైమన్ కమిషన్ అనే ఉద్యమంలో పాల్గొన్నాడు. దాని తర్వాత ప్రకాశం పంతులు గారు ఆ రోజు కాల్పడానికి వస్తే ఫస్ట్ నన్ను కాల్చాలని చొక్కా చింపుకొని చూపించిన వ్యక్తి మన ప్రకాశం పంతులు గారు. మనమందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే ఆయన ఒక బీద కుటుంబంలో పుట్టిన కానీ చాలా ధనవంతుడు అయ్యాడు. అన్ని సంపాదించిందంతా కూడా మళ్ళీ దేశం కోసం ఆయన పెట్టి చివరికి చాలా ఇబ్బందుల్లో ఉన్న సంగతి మనందరికీ తెలుసు. ఆయన రాజమండ్రిలో కూడా చాలా రోజులుండి 1904లో అక్కడ మున్సిపల్ చైర్మన్గా కూడా ఎన్నికయ్యాడు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే మన రాష్ట్రానికి, మన ప్రకాశం జిల్లాకి రాష్ట్రం రావడానికి ఎంతో కష్టపడిన వ్యక్తి, మన భారతదేశానికి ఇండిపెండెన్స్ రావడానికి ఈ ప్రాంతం నుంచి ఎంతో కష్టపడిన వ్యక్తి మన ప్రకాశం పంతులు గారు మన ప్రకాశం జిల్లాలో ఉండటము, ప్రకాశం జిల్లా కూడా ఆయన పేరు మీద పెట్టడం ఎంతో గర్వకారణం. మనము ఈ సందర్భంగా తెలుసుకోవాల్సింది ఏంటిదంటే ప్రకాశం పంతులు గారి మాదిరి అందరూ బాగా చదువుకోవాలి. చదివే మనకు అన్ని విషయాలు తెలుపుతుంది. ఎందుకంటే చదువుతోనే మన జ్ఞానం వస్తుంది. ఏది కరెక్ట్, ఏది మనకు కరెక్ట్, దేశానికి కరెక్ట్ అనేది చదువుతోనే వస్తుంది. కాబట్టి ఆ రోజు ఆయన పెద్దగా చదువుకొని మంచి బ్యాలెన్స్ అయ్యాయి కాబట్టి ఆ రోజు మన భారతదేశానికి ఇండిపెండెన్స్ అవ్వాలని ఆ రోజు ఆయన అంత గట్టిగా పోరాడారు.